దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. చాలా కాలం తర్వాత ప్రజలందరికీ ఒక మార్పు వస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో కనబడుతూ ఉంది. అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా దేవునిని తెలుసుకుని దేవుని వైపు మళ్ళీ ఆయన గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలనే ఒక తాపత్రయాన్ని కలిగి వారు ఇలాగూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమంటే, దేవుడు మనల్ని గాయపరిచాడు, దేవుడు మనల్ని మరలా తిరిగి చక్కగా మారుస్తాడు, మన గాయపరిచిన దేవుడే మనకు గాయములు కూడా కడతాడు అని వారు మాట్లాడుకుంటూ, ఆయన మనల్ని బాధ పెట్టినాడు గనుక ఆయనే మనకు సంతోషం ఇస్తాడు అని వారు భావించారు. దేవుడు బాధ పెడతాడా, ఇబ్బందులు పెడతాడా, గాయం చేస్తాడా అని అంటే, గాయము చేయు దెబ్బలు మనిషిని గుణపరుస్తాయట. ఒక నొప్పించే మాట కూడా ఎదటి వ్యక్తిని గుణపరుస్తుంది. ఒక గద్దింపు ఎదటి వ్యక్తికి సరిచేసే అవకాశం ఉంది. కనుక దేవుడు అనుమతి ఇచ్చాడు అనంటే దాని అర్థం ఏంటి అనంటే, ఆ వ్యక్తిలో ఏదో లోపం ఉండుంటది. ఆ లోపమును సరిచేయటానికే దేవుడు గాయం చేస్తాడు, ఇబ్బంది పెడతాడు, లేకపోతే ఏదైనా కోల్పోయేలాగా చేస్తాడు తప్ప దానివలన మనం బాధపడతామని కాదు. బాధపడిన మనము బాగుపడతామని దేవుని ఉద్దేశం. అందుకే యెషయా భక్తుని ద్వారా అంటారు, వారిని ఇబ్బంది అనే కొలిమిలో నేను వేశాను. పుటమి వేసినట్లు కాదు, ఇబ్బంది అనే కొలిమిలో నేను వేశాను. ఎందుకు అనంటే, ఆ ఇబ్బందిలో నుంచి వాళ్ళు సమృద్ధిలోనికి నడిపించబడాలని. శోధించబడిన తర్వాత వారు సువర్ణములాగా మారాలి అని ప్రభు చెప్తారు. కనుక ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా దేవుడు నడిపించే విషయంలో ఇలాగునే వారిని నడిపించాడు. అందుకే వారికి ఆ విషయం అర్థమైంది. ఎవరు బాధ పెట్టారో వారే మనల్ని సంతోష పెడతారు, నడండి మనం ఆయన వైపు తిరుగుదాం అంటే ఆయన గాయపరిచేవాడు, బాగు చేయవాడు. ప్రవక్త ద్వారా ప్రభు చెప్తాడు, గాయం చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. గాయం ఎందుకు చేశాడు? నొప్పి కొరకు కాదు, మనము మేలు పొందుట కొరకు. అదే విధంగా మన జీవితాలను ప్రభు వైపు తిప్పుకోగలిగితే చాలా సమాధానకరంగా ఉంటది. ఈ ఇశ్రాయేలు జాతి, ఈ యోధా జాతి ఇలాగున అర్థం చేసుకున్నారు. వారిలో పశ్చాత్తాపం కలిగింది. దేవుని మీద నమ్మకత్వాన్ని పెంపొందించుకున్నారు. ఇది భవిష్యత్తులో జరగబోతుంది అని వారు గమనించారు. వాస్తవానికి దేవుడు అప్పుడు వారిని చీల్చలేదు, గాయపరచలేదు, వారికి వేదన ఆ కాలంలో జరగలేదు. కానీ ఇది భవిష్యత్తు వాక్కు. రాబోయే దినాల్లో ఇలాగ అవుతారు, తర్వాత మరలా ఇలాగున పశ్చాత్తాపడతారు అని, దేవుడే క్షేమాన్ని మీకు ఇస్తాడు అని ముందుగానే తెలియచేస్తున్నాడు. వారు దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలని ఉద్దేశం చేతే తప్ప మరొకటి ఏమీ కూడా లేదు. అందుకే తర్వాత అంటాడు, ఆయన మనలను ఆయన సముఖమందు బ్రతికేటట్లుగా మూడవ దినమున ఆయన మనలను స్థిరపరుస్తాడు అని. నీ బ్రతుకులో స్థిరం లేదా అంటే, యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను స్థిరపరచువారై ఉన్నారు. నీ బ్రతుకులోను మార్చి, నీ బ్రతుకులను స్థిరపరిచి 10 మందికి దీవెనకరంగా నిన్ను ఉంచాలనేది దేవుని ఉద్దేశం. మరి ఈ రోజున నీ బ్రతుకు ఇంకా సెటరేట్ అవ్వకపోతే, నీ బ్రతుకులో ఇంకా పరిపూర్ణత సంతరించుకోకపోతే, అసమాధానమే నీ బ్రతుకులో, నీ కుటుంబంలో ఏలుబడి చేస్తూ ఉంటే,
నువ్వు ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, నీ జీవితాన్ని స్థిరపరిచేది దేవుడు. ఆయన సహాయం లేకుండా, ఆయన సహాయం కోరకుండా నువ్వు ఎంత ఇష్టం వచ్చినట్టు తిరిగినా, ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసినా ఏమీ ప్రయోజనము లేదు. నిన్ను స్థిరపరిచేవాడు దేవుడే. నాకు తెలిసిన ఒక సహోదరుడు జీప్ నడిపేవాడు, ఆటో నడిపేవాడు, చాలా వ్యాపారాలు చేశాడు. కానీ అతని బ్రతుకులో స్థిరం లేదు. అతను దేవుని పిలుపు కలిగిన వాడుగా ఉన్నాడు. పరిచర్య కొరకు ప్రభు యొక్క ఆహ్వానం ఉంది అతనికి. ఈ విషయాన్ని మరిచి నేను సేవ చేయలేనని తనకి ఇష్టం వచ్చినట్లుగా తన జీవితాన్ని ముందుకు సాగించుకోవటానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు, జీవనోపాధి కలిగిన విషయాలను అన్నిటినీ చేశాడు, కానీ నిరుపయోగం అయిపోయింది. ఆ తర్వాత అతను బ్రతుకులో ప్రభు యొక్క పిలుపుకు లోబడ్డాడు. అప్పుడు అతని జీవితం స్థిరపరచబడింది. ఈరోజు దేవుని సేవలో సాగుతూ ఉన్నాడు. నా మాటలు వింటున్న బిడ్డలారా, నువ్వు స్థిరపడలేదని, నీ పిల్లలు స్థిరపడలేదని, నీ తోబుట్టువులు స్థిరపడలేదని అనుకుంటున్నావా? వాళ్ళకి ఎంతకాలమైనా స్థిరం రాదు. రావాలి అని అంటే ఖచ్చితంగా దేవుని సహాయము కావాలి. దేవుని సహాయం లేకుండా, దేవుని యొక్క ఆలోచన లేకుండా, సొంత ఆలోచనలు పడి ధనాన్ని సంపాదిస్తూ ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుడి సహాయము నీకెలాగ దొరుకుతుంది? మరి దేవుడు నిన్ను స్థిరపరచాలి, నీ ఇంటి వారిని స్థిరపరచాలంటే ఆయనతో నీకు సత్సంబంధాలు ఉన్నాయా? మార్గాన్ని విడిచి తిరుగుతున్నటువంటి పక్షిలాగే ఉన్నావు తప్ప దైవ మార్గాన్ని అనుసరించే విధానాన్ని కలిగి ఉండలేకపోతున్నావు. వారు అనుకుంటున్నారు, మనం దేవుని గురించి తెలుసుకుందాం, ఆయన గురించి తెలుసుకోవటానికి శతవిధాల ప్రయత్నాలు చేద్దాం, ఆయన జ్ఞానాన్ని సంపాదించటానికి రండి, మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం. మన జీవితాలలో తొలకరి వర్షమును కుమరించేవాడు ఆయనే. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతాం, మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో ఆయన మన వైపు తిరుగుతాడు, మన దగ్గరకు వస్తాడు. కాబట్టి రండి, మనందరం కలిసి ప్రభుని వేడుకుందామని వాళ్ళందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని మీద నమ్మకం ఉంచిన వారి జీవితాలు ఎప్పుడు కూడా గొప్ప దీవెనలు పొందుకుంటారు. దేవునికి దూరం అయిపోయావేమో, పాపంలో ఉన్నావేమో, అపవిత్రత కలిగి ఉన్నావేమో, చెడితనంతో జీవిస్తున్నావేమో, నువ్వు గనక రియలైజ్ అయ్యి మరలా దేవుని వైపు తిరగగలిగితే దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కడతాడు. ఆయన కోపించడం మాత్రమే కాదు, వాత్సల్యం చూపించడం తెలుసు. ఆయన గాయపరచడం మాత్రమే కాదు, గాయములను కట్టడం తెలుసు. శోధనకరమైన పరిస్థితులు గుండా ఒకవేళ నిన్ను నడిపించగలిగి ఉంటే ఆ శోధన నుంచి తప్పించగలిగిన దేవుడు ఆయనే. కనుక దేవుని మీద ఆధారపడుతూ ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగితే బాగుంటుంది. ఈ యొక్క మాటలు తెలియచేయటానికి హోషేయ ఇశ్రాయేలుకు, యోధాకు గాని పూర్తిగా దేవుని వైపు తిరగడానికి వారికి మనసు లేదు. అప్పుడు ఏదో కొద్దిపాటి భక్తి. అందుకే అంటున్నాడు, మంచు ఆరిపోవునట్లుగా మీ భక్తి నిలవకపోతుంది. మీరు దేవునిలో నిలకడగలిగిన భక్తి లేదు, వంద భక్తి, అది చాలా తక్కువ. నీ గాయములు కట్టి, నీ బ్రతుకులను స్థిరపరిచి, నీ పరిస్థితులన్నిటినీ మెరుగు చేయగలిగినంత భక్తి నీలో లేదు. దేవునితో సరైన సత్సంబంధము లేకుండా నీ బ్రతుకు కట్టుకోవాలని, నీ బ్రతుకుని స్థిరపరచుకోవాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తే ఏం ప్రయోజనం? ఆయనకు మెప్పించే బ్రతుకు నీలో కనబడతలేదే, ఆయన ఆలోచనలు గ్రహించేటువంటి తత్వం నీలో లేదే, ఆయనకు లోబడే మనసు నువ్వు కలిగి లేవే. ఎలాగ పొందుతావు? చదవకుండా
పరీక్షలు రాస్తే పాస్ అవుతారంటారా? భక్తి లేకుండా నేను కూడా దేవుని బిడ్డనే అంటే దేవుని దృష్టిలో ఉంటారంటారా? ఉండగలరా? అది ఎలా జరుగుతుంది? జరిగే పని కాదు కదా. డబ్బులు లేకుండానే, టికెట్ లేకుండానే ప్రయాణం చేసేద్దామంటే ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా టికెట్ ఉండాలి కదా. భక్తి లేకుండానే దేవుడి దగ్గర నుంచి కార్యాలు చూద్దామంటే ఎలా జరుగుతుంది? నీలో పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు, ఏమాత్రం దేవుని యొక్క గొప్పతనాన్ని కలిగిన హృదయం లేదు నీకు. మరి ఎలాగ దేవుడి దగ్గర నుంచి కార్యాలు పొందుతావు? ఇది సాధ్యం కాదు కదా. అందుకే నీ జీవితాన్ని భక్తి భావంతో నింపుకో. ఏదో తాత్కాలికంగా మందిరానికి వెళ్ళి వచ్చే భక్తి కలిగి ఉంటే సరిపోదు. మరింత లోతైన అనుభవంలోనికి నడిపించబడాలి. అప్పుడు కదా దేవుడి కార్యాలను చూడగలుగుతాం. అందుకే దేవుని మార్గంలో నడవటానికి దేవుడు అందరికీ అవకాశం ఇస్తున్నాడు. దేవుడు తన ప్రవక్తలకు ప్రజలను తీర్పు తీర్చబోతున్నాడని, ఆ తీర్పు తప్పనిసరిగా వస్తుందని ప్రవక్తలు పలుకుతూ ఉన్నారు. ఈ మాటలు వారి నాశనాన్ని చూపిస్తూ ఉన్నాయి. వారు బ్రతుకులు కట్టుకోకుండా, ప్రభులో స్థిరపరచుకోకుండా వారు నాశనకరమైన మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందుకే వారిలో భక్తి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన ప్రజలను శిక్షించడానికి గల కారణం ఏంటి? వారు మత సంబంధమైన బహిరంగమైన ఆచారాలతో తృప్తిపడి దాని పరమార్థాన్ని తృణీకరిస్తున్నారు. కేవలం పైకి మాత్రమే భక్తి కలిగిన వారుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటూ ఉన్నారు. దానివల్ల ఏమి ప్రయోజనం ఉంది? అందుకే ఈ రోజున నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమంటే, దేవుని శక్తిలో ఉన్న ఆ పరమార్థాన్ని నువ్వు గమనించగలిగితే అప్పుడు ధన్యురాలివి, ధన్యుడివి అవుతావు. ప్రభు చేత అంగీకరించబడతావు. ఇక ఇప్పటి వరకు దేవునికి దూరంగా ఉన్నది చాలు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఇప్పుడైనా పరిపూర్ణమైన మారు మనసు పొంది నీకు దేవునికి మధ్యలో ఉన్న ప్రతి అడ్డుగోటలు, ఆటంకాలను, వ్యతిరేకతలను తీసి పారేయి. తాత్కాలికమైన ఆనందం కొరకు శాశ్వతమైన నిత్య జీవపు ఆనందాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటావు? అలాగ పాడు చేసుకోవడం వల్ల ఇక్కడ సంతోషం లేదు, ప్రభు దగ్గర కూడా సంతోషం లేదు. మనశ్శాంతి లేని వ్యక్తిగా పిచ్చి పట్టినోళ్ళలాగా, పిచ్చి పట్టిన దానిలాగా తిరగడం తప్ప ఏం ప్రయోజనం ఉంది? ప్రభు వైపు ఇప్పుడన్నా తిరుగు. ఆయన అంటున్నాడు, ఆదాము నా ఒడంబడిక మీరేశాడు, నా ఆజ్ఞకు అవిధేయత చూపించాడు. అపవాది అనేక పర్యాయాలు ఆదామును శోధించాడు. ఈ పండు తిను, ఈ పండు తిను అని చాలాసార్లు శోధించుంటాడు. కానీ ఆదాము దేవుని మాటను విన్నాడు గనుక నేను ఈ పండుని తినను అని చాలా నిఖర్చిగా నిలబడి ఉండొచ్చు. కానీ కొద్ది కాలం అయిన తర్వాత అతనికి జతగా చేయబడినటువంటి అవమ్మ తోటలో తిరుగుతుంటుండగా అపవాది తారసపడి, ఎన్నోసార్లు చెప్పాను మీ ఆయనకి, ఆ పండు విలువ గొప్పతనం చెప్తే బుర్రకెక్కలేదు, మాట వినేవాడు కాదు కదా. చెప్తే అర్థం చేసుకునే మనిషి అయితే చెప్పొచ్చు, దీని విలువ తెలిస్తే కదా చెబితే అర్థం అవుతుంది. దీని విలువ తెలక అర్థానివి నీకన్నా తెలియద్దు. దేవుడు చెప్పింది నిజమే, అందుకే ఇది నిజమా అనే ప్రశ్న వేసి, నిజమే, మంచి చెడ్డలు తెలివితేటలు మీకు వచ్చేస్తాయి, మీరు దేవతలు అయిపోతారు, అది తెలుసు. అందుకే ఆయన తినొద్దన్నాడు. మీ ఆయన అది పాటిస్తున్నాడు తెలియక. అసలు తిని చూస్తే కదా అవుతావో అవవో, చచ్చిపోతావో బతుకుతావో తెలుస్తుంది. చూడు నేను తింటున్నానని
బహుశా అవ్వమ్మ ముందు సాతాను తినే ఉండొచ్చు. సాతాను గాడు ఆల్రెడీ చచ్చినోడుగా ఉన్నాడు గనుక వాడు ఏమి కదలిక మెదలిక లేనివాడై ఉన్నాడు. ఇప్పుడు అవ్వమ్మ చూసి తిన్నది, పండును చూసి తినలేదు. నాకు తెలిసి అయితే ఆ సాతాను గాడిని చూసి తినుంటది. అంతే, తింటే బాగానే ఉంది. మనోనేత్రాలేమి తెరబడిపోలేదు, మూయబడిపోలేదు. పండు తిన్న తర్వాత చాలా రుచి అనిపించింది. తన భర్త దగ్గరికి వెళ్ళి పెడితే ఆయన కూడా తినేశాడు. ఏయ్, నువ్వు తిన్నావు, బుద్ధి లేదానా? నా ఎముకలో ఒక ఎముకవు నువ్వు, నా మాంసంలో కొంచెం మాంసం నువ్వు కాకపోతే దేవుడు మరొకసారి గాఢ నిద్ర కలిగి చేసి మరొక ఎముకను తీసి మరొక మాంసం తీసి అద్భుతమైన దాన్ని, నీకంటే మంచి దాన్ని, నీకంటే అందమైన దాన్ని చేయగలడు. పనికి మళ్ళీ మనిషి, దేవుని మాటను మీరతావా అని తిడితే కొడితే బాగుండును. అతను అది పండు తినకుండా ఉంటే బాగుండు. అపవాది దగ్గరేమో అవ్వమ్మ మోసపోయింది, అవ్వమ్మ దగ్గరేమో ఆదాము మోసపోయి ఆమె చూపులకు ఆమె మాటలకు పడిపోయి తినొద్దని దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపించేసి ఆ పండు తిన్నాడు. అందుకే అంటున్నాడు ప్రభువారు, అతను నా ఆజ్ఞను మీరాడు. నన్ను గురించిన ఆలోచన ఆదాముకు లేదు. విశ్వాసఘాతకుడైపోయాడు, నమ్మక ద్రోహం చేశాడు, స్వామి ద్రోహాన్ని కలిగి ఉన్నాడు అతను అంటూ దేవుడే ఆదాము గురించి చెప్తున్నాడు. ఈ రోజున నువ్వు కూడా నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా ఉండి నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు కదా, మోసం కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నావు కదా, దేవునికి అవిధేయత కలిగిన బ్రతికే కనబరుస్తున్నావు కదా. అందుకనే ఈ రోజైనా మారు మనసు పొంది దేవునికి ఇష్టమైన మార్గంలో నడవటానికై ప్రయత్నం చేయగలిగితే నీ జీవితము ధన్యకరంగా ఉంటది. యాజకులు వారికున్న ప్రాముఖ్యమైన పనిని వారు సరిగా చేయలేకపోవడమే కాదు, ధర్మశాస్త్రాన్ని కాలరాసి పూర్తిగా నీచులైపోయారు. యాజకులే దేవుని మార్గంలో నడవలసిన వారే, ప్రజలను దేవుని వైపు త్రిప్పవలసిన వారే భ్రష్టులైపోయారు, లోకానికి లొంగిపోయారు, అపవాదికి స్నేహంతో ముడిపడిపోయారు, ధనాన్ని ప్రేమించేవారు అయిపోయారు, భక్తి లేని వారుగా అయిపోయారు. ఈ రోజున చాలా విచారం. నేను దేవుని కొరకు పస్తులైనా ఉంటానని మొదలు పెట్టారు. పస్తు కాదు కదా, రకరకాలైనటువంటి వాటిని తింటూ బ్రతుకుతున్నారు. దేవుని కొరకు ప్రాణం అన్న పెడతానన్నారు, ప్రాణాన్ని సుఖపెట్టుకోవడానికి తెగ ఆరాట పడిపోతున్నారు. దేవుడే నాకు సర్వం అన్నారు, ఇప్పుడు ధనమే నాకు సర్వం అంటున్నారు. సేవే నాకు కూడు అన్నారు, సేవ చేస్తూ కూడు కొరకు ఆరాట పడుతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితికి నేటి దినపు సేవకులు యాజకులు వచ్చారో వింటుంటే, ఆ వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎక్కడో దగ్గర ఏదో చిన్న పని ఉందన్నట్టుగా రూపాయి పాపాయి ఎవరో ఇస్తానని భోజనం పెడతానని చెప్తే ఆశపడిపోతున్నారే తప్ప అసలు నేను వచ్చిన ఉద్దేశం ఏంటి, నేను పంపించబడిన ఉద్దేశం ఏంటి, నేను తీసుకున్న తీర్మానం ఏంటి, దేవునితో చెప్పిన మాట ఏంటి అని ఒక నిఖర్చిగా నిలబడి దేవుని కొరకు బ్రతకాలని తపన ఆరాటం కనబడటం లేదే. వాక్య ధ్యానం లేదు, ప్రార్థన, దేవునితో సహవాసం అనేది లేదు, హృదయపూర్వకమైన కృతజ్ఞత లేదు. ఏదో నామకార్థమైనటువంటి బ్రతుకుతున్నారు. మీకు ఒక మాట చెప్పున, అందరింటి దగ్గర అన్ని ప్రార్థనలు జరుగుతాయి కానీ పాస్టర్ గారు ఎప్పుడు ఏ ప్రార్థన పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోరు? మేమే అందరింటి దగ్గర ప్రార్థన చేయాలనుకుంటే వాళ్ళు కూడా మాదిరికరంగా ప్రార్థనలు పెట్టాలి కదా. వాళ్ళు కూడా దేవుడు మేలు చేస్తున్నాడు కదా, వాళ్ళు కూడా క్షేమాన్ని కలిగి ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆశీర్వదించబడుతున్నారు కదా, వాళ్ళు కూడా ఫలించబడుతున్నారు, హెచ్చించబడుతున్నారు కదా. ఎందుకు వాళ్ళు చెప్పేవాళ్ళుగా ఉండి చేయలేకపోతున్నారు? వాళ్ళకి దేవుని కంటే లోకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకవేళ నా మాట సేవకులే కనుక వింటే చాలా కోపం వస్తుంది, నాకు చాలా సంతోషం వస్తుంది. వారికి ఈ విధంగానైనా సిగ్గుపడైనా దేవుని మార్గంలో బోధించేవారు మాత్రమే కాక నడిచేవారుగా ఉంటారని
ఆశపడుతున్నాను. ప్రియ దేవుని జనాంగమా, మీ దైవ భక్తిని కలిగి దేవుల్లో ముందుకు సాగిపోగలిగితే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీ పూర్వపు క్షేమస్థితిని మరలా ఆయన ప్రసాదిస్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది, నేను చాలా దేవునికి దూరం అయిపోయానే అని. కనుక దూరం అయిపోయిన నీవు ఇప్పటి నుంచి దేవునికి దగ్గర అవటానికై నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ఆయన దైవ ప్రసన్నత మెండుగా పొందుకో. ఇక మీదటి నుంచైనా లోకాన్ని, లోక సంబంధమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని ఆశించి అందు కొరకు బ్రతకక యేసయ్య కొరకు బ్రతుకు. ప్రజలను బ్రతికించుకోవటం కోసం బ్రతుకు. నీ బ్రతుకులు ప్రభులో స్థిరపరుచుకోవటానికి బ్రతుకు. అట్టి ధన్యత, అట్టి సహాయం దేవుడు నీ బ్రతుకులో మెండుగా కలుగు చేసి అనేక మందికి మాదిరికరమైన, దీవెనకరమైన వ్యక్తిగా నిన్ను మార్చును గాక. ఆమేన్.